హాయ్ ఎవ్రీవన్. 8th మార్నింగ్ రోజు టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. తెలుగు సరోవరము లేదా సరస్సు, దీని యొక్క ఉత్పత్తి అర్థము అడిగిండు. సరోవరము లేదా సరస్సు అనగా కమలాలకు నిలయమైనది. ద్విగు సమాసము, ద్విగు సమాసములో నవరత్నాలు అడిగాడు. నవసంఖ్య గల రత్నాలు. ద్విగు సమాసము అంటే అందులో మొదటి పదము సంఖ్య కలిగి ఉంటుంది, రెండవది నామవాచకంతో కూడి ఉంటుంది. అలా నవసంఖ్య గల రత్నాలు కాబట్టి ఇది నవరత్నాలు అనేది ద్విగు సమాసం. నెక్స్ట్ గోనబుద్ధారెడ్డికి సంబంధించి శతాబ్దం అడిగాడంట. గోనబుద్ధారెడ్డి కాలం వచ్చేసి 13వ శతాబ్దం. ఈయన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో సామంతరాజుగా ఉండేవాడు. ఈయన తొలి సంపూర్ణ రామాయణం అయినటువంటి రంగనాథ రామాయణంను ద్విపద ఛందస్సులో రాశాడు. నెక్స్ట్ సంధి అంటే ఏంటి అడిగాడు. రెండు పదాలు కలిసినప్పుడు మొదటి పదములోని చివరి అక్షరము రెండవ పదములోని మొదటి అక్షరము కలిసి ఒకే అక్షరంగా మారడాన్ని సంధి అంటారు. నెక్స్ట్ ఖడ్గం, ఖడ్గం యొక్క పర్యాయ పదాలు. ఖడ్గం యొక్క పర్యాయ పదాలు వచ్చేసి అసి, కత్తి, కరవాలము, కృఫానము, చంద్రహాసము, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ చెరబండరాజుకు సంబంధించి ఆయన అసలు పేరు ఏంటి అన్నాడంట. చెరబండరాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఈయన ఒక దిగంబర కవి. ఈయన యొక్క రచనలు వచ్చేసి గమ్యము, ముట్టడి, పల్లవి, దిక్సూచి, కైవారము వంటి కవితా సంపుటాలు ఈయన రాశారు. శ్రీ అనే పదం యొక్క నానార్థాలు అడిగిండు. శ్రీ అనగా సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, ఒక రాగం, అదేవిధంగా విషము, సంపద, ఇవన్నీ కూడా శ్రీ అనే పదం యొక్క నానార్థాలు. నెక్స్ట్ మాతలకు మాత సకల సంపత్సమేత అని భారతమాత యొక్క గొప్పతనాన్ని చాటిన కవి ఎవరు అంటే గుర్రం జాసువ గారు. ఈయనది గుంటూరు. ఈయన రచనలు కూడా ఇంపార్టెంటే, ఎప్పుడు ఎవ్రీ టెట్లో వస్తుంటుంది ఏదో ఒకటి ఈయనకు సంబంధించి, కాబట్టి రచనలు కూడా చేశాను. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. ఏదైనా ఒక కోడ్తో గుర్తుంచుకోవాలి. బిరుదులు, ఎవరు బిరుదులు అడిగాడు అంటే బిరుదులకు సంబంధించి వానమామలై వరదాచార్యుల గారి యొక్క బిరుదు అడిగిండు. అభినవ పోతన అనే బిరుదు ఎవరిది అని అడిగాడట. అదేవిధంగా నేను తెలంగాణ యాసలోని పదాలను నా వీడియోలో చేశాను. ఉపాయంను తెలంగాణ యాసలో ఏమంటారు అని అడిగాడంట. ఈగూరం. ఈ తెలంగాణ యాసకు సంబంధించి కూడా ఒకటి అడుగుతూ ఉంటాడు. చతురస్రం యొక్క చుట్టుకొలత 64 సెంటీమీటర్స్ అయితే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడంట మ్యాథ్స్కి సంబంధించి. చతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చేసి మనకు 4 భుజాలు సమానం కాబట్టి 4a చతురస్రం యొక్క చుట్టుకొలత. 64 కాబట్టి 4 1 416 64 కాబట్టి a = 16. చతురస్ర వైశాల్యం వచ్చేసి a స్క్వేర్ కాబట్టి 16 స్క్వేర్ 256 సెంటీమీటర్ స్క్వేర్. ఇది చేయగలరు అందరూ. సమచతుర్భుజంలో ఏర్పడే లంబకోణాలు ఎన్ని అని అడిగాడంట. అంటే ఇలా కర్ణాలు గీసినప్పుడు ఏర్పడే లంబకోణాలు ఎన్ని ఏమో అడిగాడంట. లంబకోణాలు వచ్చేసి 4. త్రిభుజంకి సంబంధించి చుట్టుకొలతలో 1/3 వంతు భుజం ఉన్న త్రిభుజం ఏది అని అడిగాడంట. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3a అవుతుంది. అవి 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి సమబాహు త్రిభుజం. ఇంకొకటి ఇట్లా 2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇచ్చాడంట. 2 స్క్వేర్ 4 అవుతుంది. 4 హోల్ స్క్వేర్ అంటే 4 4 16. ఒక సంఖ్య యొక్క రెట్టింపు నుండి 15 తీసివేస్తే 25 వస్తుంది. దాని సమీకరణం ఏమో అడిగాడంట. దీని ప్రకారం అయితే ఒక సంఖ్య x అనుకుంటాం, దాన్ని రెట్టింపు చేస్తే 2x అవుతుంది. దాని నుండి 15 తీసేస్తే 2x - 5 15.
అది 25 తీసేస్తే 25 వస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు 25. అదేవిధంగా సంపూర్ణ కోణంకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీస్, ఒక పూర్తి భ్రమణం. వృత్త వ్యాసార్థంకి గల నిష్పత్తి అడిగాడట. వృత్త వ్యాసము d అవుతుంది, వృత్త వ్యాసార్థము 6. అదేవిధంగా వృత్తం వ్యాసం యొక్క d ఈజ్ ఈక్వల్ టు 2r. కాబట్టి 2r/r చేస్తే క్యాన్సిల్ చేస్తే 2:1 వస్తుంది ఇది. నెక్స్ట్ చతురస్రం యొక్క కర్ణం ఇచ్చేసి దాని వైశాల్యం ఎంత అడిగాడంట. ఇట్లా కర్ణం ఇచ్చి వైశాల్యం అడిగినప్పుడు దీనికి సూత్రం వచ్చేసి d²/2. d అంటే ఏముందిడా 11 హోల్ స్క్వేర్ చేస్తే బై 2. ఇక్కడ 11 హోల్ స్క్వేర్ √2 హోల్ స్క్వేర్. ఈ 2 రూట్ క్యాన్సిల్ అవుతుంది. 11 స్క్వేర్ అంటే 121 × 2. 2 క్యాన్సిల్ చేస్తే 121 చదరపు యూనిట్లు. నెక్స్ట్ క్వశ్చన్. 5 వరుస సంఖ్యల సగటు 96. దాని నుండి ఒక రాశి తీసివేస్తే ఆ సంఖ్యల సగటు 97 అయినా తొలగించిన సంఖ్య ఏది అని అడిగాడట. ఇక్కడ 5 సంఖ్యల సగటు 96. దాని నుంచి ఒక రాశిని తీసివేస్తే ఎన్నైతాయి? 4 సంఖ్యలు అవుతాయి. 4 సంఖ్యలు అయితే 97, 5 సంఖ్యలది 96. సో 5 సంఖ్యల మొత్తం ఫస్ట్ మొత్తం కనుక్కోవాలి. 5 సంఖ్యల మొత్తము అన్నప్పుడు ఇది 5 సంఖ్యలు ఇంటూ 96 సగటు ఇంటూ చేస్తే 480 వస్తుంది. 6 5 30, 9 5 45 కాబట్టి 480 వస్తుంది. నెక్స్ట్ ఒక సంఖ్యను తీసేసిండు కాబట్టి 4 అవుతుంది. ఆ 4 ఇంటూ సగటు చేయాలి మళ్ళీ ఇంటూ, అందుకని 97 ఇంటూ 4 7 4 28 2 క్యారీ 9 4 36 అట్లా 388 అవుతుంది. ఇప్పుడు మనకు 5 సంఖ్యల నుంచి 4 సంఖ్యలు తీసేస్తే ఆ తొలగించిన సంఖ్య ఏదో తెలుస్తుంది. సో 480 మైనస్ 388 చేస్తే మనకు ఆన్సర్ 92 వస్తుంది. ఇంకా కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ పెట్టిండ్రు కానీ అవి కరెక్ట్గా అర్థం కావట్లేదు. మ్యాథ్స్ వరకు కొంత ఈజీగానే ఇచ్చినట్టున్నాడు ఈరోజు మార్నింగ్ సెషన్లో. దీనికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్తే మీకు కూడా యూజ్ అవుతుండొచ్చు. ఇంకా తెలుగులో పద్యము గద్యం అయితే ఈజీగానే ఉందంట. కాబట్టి తర్వాత రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్, మంచిగా రాయండి.